నమస్కారం. శ్రీ న్యూస్ మనూరు ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా మీ మహిళ తన జీవితంలో ఎలాంటి పాత్ర అయినా సాధించి చూపించగలదు అంటానికి ఈ యొక్క ప్రోగ్రామే ఉదాహరణ. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మొదటి గురువు ఎవరు? ఇదేం పిచ్చి క్వశ్చన్ అంటారా? ఎస్, మొదటి గురువు అమ్మ. మరి అమ్మ తర్వాత గురువు మన టీచర్స్. భావి భారత పౌరులను తయారు చేయడంలో టీచర్స్ది అగ్రస్థానం. అయితే ఈ లాక్డౌన్ టైంలో ఎవరైతే ఉమెన్ టీచర్స్ ఉన్నారో వీళ్ళ పడ్డ కష్టం మామూలు కాదు. అదేంటి అంటారా? చెప్తాను. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్సే, ఇంటి దగ్గర నుంచే అందరూ వారి కార్యకలాపాలు చేయాలి. అయితే మరి ఆడవారు కిచెన్, పిల్లలు, హస్బెండ్, అత్తయ్య మామయ్య కలిసి ఉంటే వాళ్ళని వీళ్ళందరినీ చూస్తూ తన పని తాను చేసుకోవాలి. వృత్తికి న్యాయం చేయాలి, కుటుంబానికి న్యాయం చేయాలి. మరి అలాంటి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు? ఈ వారియర్స్ నిజమే, వీళ్ళు నిజంగా వారియర్స్ అనాలి. ఈ వారియర్స్ సక్సెస్ని మరి మీతో పంచుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మన ప్రోగ్రామ్. లెట్స్ ఉమెన్స్ డే స్పెషల్ టీచర్స్ ఇంటర్వ్యూ. నమస్తే, హాయ్. చెప్పాను కదా ఒక్కొక్క వారియర్స్తో వస్తానని. సో తినొక వారియర్, మరి తనకి వెల్కమ్ చెప్దామా? హాయ్ శిరీష, వెల్కమ్ టు శ్రీ న్యూస్. అండ్ ముందుగా మీకైతే హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ న్యూస్ తరఫున మాదొక చిన్న గిఫ్ట్. ఓకే, ఎలా ఉన్నారు శిరీష? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సో సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ అంటే ఫస్ట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే మనం ఎలా స్టార్ట్అప్ చేశారన్నది ఇంపార్టెంట్ కదా. సో ఎలా స్టార్ట్ చేశానన్నది చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే నాకు ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అని అనుకునేదాన్ని. బట్ ఏంటంటే చాలా చేసినప్పుడు ఎందులో కూడా సక్సెస్ చూసాను. బట్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది చూడలేదు ఎందులో కూడా. సో ఏదైతే ఇప్పుడు నేను కొన్ని డేస్ తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇచ్చి ఇలా టేక్ కేర్ పెట్టుకుందాము అని చెప్పి సజెస్ట్ చేసింది. సో నేను వెంటనే అంటే 1 సెకండ్ కూడా థింక్ చేయకుండా ఓకే అని చెప్పాను. ఎందుకంటే నాకు పిల్లలతో ఉన్న హ్యాపీనెస్ ఇంకెందులో కనిపించలేదు. అందుకోసమే బిజీ అంటేనే పిల్లలతో హ్యాపీనెస్, పిల్లలతో ఉండటం కాబట్టి దాన్ని నేను ఓకే అనాల్సి వచ్చింది. అక్కడే నా సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. సో మీరు అంటే నేనేమంటున్నాను అంటే మీ సక్సెస్ అనేది కెరియర్ స్టార్టింగ్ నుంచి మీ సక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. ఓకే, సో అండ్ చాలా వరకు ఒక ఉమెన్ వర్క్ చేస్తూ ఇట్లాంటివి ఫ్యామిలీని రన్ చేస్తూ వర్క్ చేస్తూ చేయడం అనేది ఇట్స్ గెదర్ టు అనేది కొంచెం టఫ్ ఫైట్. సో ఆ టఫ్ ఫైట్ని మీరు ఎలా డీల్ చేశారు? రియల్లీ చెప్పాలంటే చాలా టఫ్ ఫైట్. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్ల అది అసలు నాకు టఫ్గా అనిపించలేదు. అండ్ ఏంటంటే మనకు నచ్చి చేసినప్పుడు మనం దానిలో హ్యాపీనెస్ని చూసేటప్పుడు అది పెద్ద టఫ్గా అనిపించదు. ఓకే, టఫ్గా అనిపించలేదు. సో అయితే కోవిడ్కి ముందు, కోవిడ్కి తర్వాత అని డివైడ్ చేస్తే సో ఏది బెటర్? కోవిడ్ ముందా, కోవిడ్ తర్వాత? దీన్ని అంటే డివైడ్ చేసి అంటే ఏది బెటర్ అంటే చెప్పలేము. దానిదే దీన్ని. ఓకే, ఏ లైఫ్ కాలేదు. సో ఫిజికల్గా స్కూల్స్ రన్ చేయడం వేరు, ఆన్లైన్లో స్కూల్స్ రన్ చేయడం వేరు. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్? బిగ్గెస్ట్ టాస్కే. బట్ ఏంటంటే ఫిజికల్గా అనేది అది ఒక టైప్లో మనం చేస్తాము, ఆన్లైన్ అనేది ఒక టైప్. ఆన్లైన్ అనేటప్పటికి చాలామంది ఏంటంటే ఆన్లైన్లో ఏం చెప్తారు, ఏం చేస్తారు, అది ఇది అని క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఏంటంటే వన్స్ ఒక సక్సెస్ అనేది స్టార్ట్ అయినాక వాళ్ళకి తెలుస్తుంది, ఓకే వీళ్ళు సెట్ అన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి సో రెండు. ఓకే, సో నేనేమంటున్నాను అంటే ఒక ఉమెన్కి వాళ్ళ అంటే ఇన్లాస్ని మెయింటైన్ చేయాలి అంటే జాయింట్ ఫ్యామిలీస్లో. అట్ ద సేమ్ టైం హస్బెండ్ వర్కింగ్ అనుకోండి, తను ఇప్పుడు కరోనా టైం వల్ల వర్కింగ్ ఇన్ హోమ్, కిడ్ కూడా వర్కింగ్ హోమ్, స్కూల్ ఇన్ హోమ్. సో వీళ్ళిద్దరూ స్కూల్ వర్క్ చేసుకునేది ఇక్కడే, మీరు కూడా వర్క్ చేసుకునేది ఇక్కడే. వీళ్ళతో పాటు వాళ్ళు చూసుకోవాలి, హోమ్ చూసుకోవాలి, కుకింగ్ చూసుకోవాలి. ఈ మొత్తం సినారియోని హౌ యూ మేనేజ్ చేయడం కష్టం, బట్ చాలా ఈజీగా తీసుకున్నా కాబట్టి ఓకే. కంగ్రాట్స్. సో ఇంకా మీ లైఫ్లో ఇది అవసరమా మీకు అని ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు అనిపించలేదు. ఎందుకంటే మనం ఒకటి అంటే ఇది అని మన హ్యాపీనెస్, ఇది మనం ఇది చేయగలము అని అనుకునేటప్పుడు మనకేం అనిపించదని నా ఫీల్. ఓకే, సో మరి లైఫ్లో సక్సెస్ అంటే ఇది బిజీవి స్టార్ట్ చేయడమే మీ సక్సెస్ అని ఫీల్ అయ్యారు. వెరీ గుడ్. అండ్ ఇంకేమైనా మీ గోల్స్ ఏమున్నాయి? అచీవ్మెంట్స్ ఏం చేయాలనుకుంటున్నారు? అచీవ్మెంట్స్ అంటే ఈ బిజీగానే ఇంకా కొంచెం ఇంకా యాక్చువల్గా ప్రెజెంట్ అయితే వరల్డ్ ఓవర్లో ఉంది, ఇంకా అలా సక్సెస్ అవ్వాలని. సో వరల్డ్ వైడ్గా ఉన్న బిజీబీని ఇంకా సక్సెస్. ఐ హోప్ నేను కూడా
బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ దట్ ద సేమ్ టైం ఒక క్వశ్చన్ ఏంటి అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అంటే ఎందుకు అంటే ఇక్కడ నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడ వరకు సాధించింది మనూరు అమ్మాయి అని కొంతమంది ఫీలింగ్ ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం. యాక్చువల్గా నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, చాలా విలేజ్లో ఉండేదన్నమాట. విలేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత చాలా అంటే ట్యూటర్గా చిన్న చిన్న స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్కి టీచర్గా వెళ్ళాను. కాకపోతే ఏంటంటే అదంతా ఓకే, ఏదైతే చాలా వెరైటీ ఆఫ్ బిజినెసెస్ చేశాను. కామన్గా లేడీస్ చేస్తూ ఉంటారు కదా, అలా అన్ని బిజినెస్లు స్టార్ట్ చేసి అన్నీ కాకపోతే ఆఫ్ చేసేసాను. ఎందుకంటే ఎందులో కూడా నాకు హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అనేది రాకపోవడం ఆపేసాను. ఏదైతే బిజీగా స్టార్ట్ చేశానో దాన్ని అంటే ఆపాలని కూడా అనిపించట్లేదు, కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. సో అండ్ నెక్స్ట్ పార్ట్, లైఫ్లో సక్సెస్ అనేది ఆల్మోస్ట్ యూ ఎంజాయ్ ద ఓన్ ఫేస్ కదా, స్టార్ట్ చేయాలి ఈ ఫీల్డ్ ఎంచుకోవాలి అనుకునే కొంతమంది, సో హౌ యూ గివ్ మీ సజెషన్స్? కెరియర్ అంటే స్టార్ట్ చేయాలన్నప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే మన థింకింగ్లో మనం దేనికి సెట్ అవుతామని ఫస్ట్ ఆలోచించుకోవాలి. సో అది ఇది అని మనం ఫిక్స్ అయినప్పుడు కంపల్సరీ ప్రతి దాంట్లో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కానీ డౌన్ అయ్యాం కదా అని చెప్పి డౌన్ అవ్వకుండా మనం అప్ ఎలా అంటే మెట్లు ఎలా ఎక్కాలి అని చూసుకుంటాం కదా, సేమ్ లైక్ దట్. ఓ వెరీ గుడ్. సో మరి బిజీకి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఒకటి ఏంటి అంటే మరి చాలామంది చూస్తున్నారు శ్రీ న్యూస్ని, ఆ శ్రీ న్యూస్ చూసే ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నాను? శ్రీ న్యూస్ చూసే ప్రతి ప్రేక్షకులకి హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్గా. హ్యాపీ ఉమెన్స్ డే విష్ యూ. అండ్ వాళ్ళు సక్సెస్ కొట్టాలని చెప్పేసి నేను థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో ఇలా హ్యావ్ ప్రెజర్ మీట్ యూ అండ్ ఇలాంటి సక్సెస్ ఇంకా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, చెప్పాను కదా రెండో వారియర్తో ఉన్నాను. ఎవరా వారియర్, ఏంటి ఆ కథ? యాక్చువల్లీ తన పేరు నిరుపమ. సో నిరుపమ ఒక మ్యాథ్స్ టీచర్. మరి నిరుపమతో తన సక్సెస్ స్టోరీ అంటే ఈ కరోనా టైంలో వీళ్ళ పడిన స్ట్రగుల్స్ గురించి, వీళ్ళు అచీవ్ చేసిన వాటి గురించి, బ్లాక్ బోర్డ్ నుంచి ఆన్లైన్ స్క్రీన్ వరకు వీళ్ళ మొత్తం సినారీ తెలుసుకుందామా? షీ ఈస్ ఎ టీచర్, చెప్పాను కదా. సో ఉపాధ్యాయులతో మాట్లాడదాం. సో వెల్కమ్ టు శ్రీ న్యూస్, మన ఊరు ముచ్చట చూడండి. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో నిరుపమ ఎలా ఉన్నారు? అన్నారా? సో మీ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకునే ముందు అసలు మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? ప్రయాణం అంటే అందరిలాగానే నాకు కూడా చిన్నప్పటి నుంచి టీచర్ జాబ్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. చాలా అంబిషన్స్ ఉండేవి. బట్ పిల్లలు ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ మారిపోయింది. పిల్లల కోసము వాళ్ళతో ఉండాలని, టైం స్పెండ్ చేయాలని టీచర్ జాబ్ చూస్ చేసుకున్నాను. ఓకే. సో కానీ మనకి ఒకసారి ఇందులోకి వచ్చిన తర్వాత అసలు టీచర్ అంటే ఏంటి, మన గొప్పతనం ఏంటి, టీచర్ గొప్పతనము, వాట్ ఈస్ ద రోల్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ ది లైఫ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ ఈవెన్ పేరెంట్స్, దెన్ ఐ అండర్స్టూడ్. తర్వాత చెప్పాలంటే నిజంగా నా లైఫ్ మారిపోయింది అని నేను అనాలి టీచర్గా జాయిన్ అయిన తర్వాత. పిల్లలతో టైం స్పెండ్ చేయడము, వాళ్ళు నవ్వే విధానము, మన చిన్న వాటికి కూడా వాళ్ళు దే ఆర్ టూ మచ్ అటాచ్డ్ మోర్ దెన్ ఎ మదర్ టు అ టీచర్. సో దట్ వాజ్ ద థింగ్ విచ్ ఐ ఫెల్ట్ అండ్ ద జాబ్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ ఫౌండ్ ఇన్ టీచర్ జాబ్. As a mother, I am spending the time. At the same time, as a teacher also, I am very much happy. Wow. So both the ways, Super. it is a good thing for me, which happened to me in my life. ఓకే. సో టీచర్ జాబ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అయితే? Yes. ఓకే. సో అయితే బిఫోర్ ద కరోనా, ఆఫ్టర్ కరోనా 2020 మార్చ్ 21 మార్చ్ మీ లైఫ్లో, అందరి లైఫ్లో ఎలా ఉన్నా మీ లైఫ్, టీచర్స్ లైఫ్కి బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్. సో బ్లాక్ బోర్డ్ నుంచి ఆన్ స్క్రీన్ మీదకి వచ్చారు. అప్పుడు టెక్నికల్గా ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేసేవారు ఎక్కువగా? నిజం చెప్పాలి అని అంటే టీచర్ అంటే ఎక్కువగా కంప్యూటర్ ఇవన్నీ తక్కువ వాడతాం, చాలా తక్కువ. కంప్యూటర్ టీచర్ వాడేదే. ఎప్పుడైనా పిల్లలు ల్యాబ్లో వెళ్ళినప్పుడు కంప్యూటర్స్ చూడటము ఇదే, కానీ యూజువల్గా ల్యాప్టాప్ సిస్టమ్ యూసేజ్ అనేది చాలా తక్కువ మాకు. అవును.
అండ్ మోర్ ఓవర్ ఈ గూగుల్ మీట్, జూమ్ కాల్స్ ఇవన్నీ కూడా మాకు చాలా కొత్త. అండ్ మాకు ఎంత కొత్తనో పిల్లలకి వాళ్ళని స్క్రీన్ ఆన్ స్క్రీన్ కూర్చోబెట్టడం అది ఇంకా పెద్ద ఛాలెంజింగ్. బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్. And moreover, no, parents are working. Even they too don't know how to join and all. So it was a great, I can say it was the biggest challenge for us, both the ways. As a mother, I have to take care. At the same time, as a teacher also, I have to take care. So the good thing what was, no, we are blessed with a school where we have all the infrastructure and the persons who were there to train us. Okay. So, and moreover, no, I was a MSc IT student, so it also helped me, Okay. frankly speaking. That way, okay. Before Corona, it was like morning 8 to 3:30 or 4, job is over. But now, no, it's a 24/7 job. Like in a BPO. Correct. So 24/7, wherever there is a challenge, parents used to call us, kids used to call us. So everything is happening. Yes. సో అయితే ఈ బిగ్గెస్ట్ ఛాలెంజ్లో టీచర్స్ని బ్లేమ్ చేయడానికి లేదు, పేరెంట్ని బ్లేమ్ చేయడానికి లేదు. Exactly. అంటే స్క్రీన్ మీద పిల్లవాడిని కూర్చోబెట్టారు క్రమంలో. Yes. సో వాడు మాట వినడానికి మీరు ఎలాంటి ట్రిక్స్ వాడతారు? అంటే వాడు కూర్చోడు, చాలా మెస్సీగా ఉంటారు. క్లాస్లో 40 మంది కూర్చో అని చెప్పడానికి, ఆన్ స్క్రీన్లో గట్టిగా టంగ్ లేపి చెప్పడానికి, టోన్ చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. సో మనం బుజ్జగించి ముచ్చటించి చెప్పాలి. అలాంటప్పుడు ఎలాంటి టిప్స్ వాడతారు? క్లాస్ రూమ్ అంటే 4 గోడలు ఉంటాయి. మనకి క్లాస్ రూమ్లో ఇంకా రీసోర్సెస్ కూడా ఉంటాయి Yes. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి. మోర్ ఓవర్ నోబడీ ఈస్ వాచింగ్ us అదర్ దెన్ కిడ్స్ అండ్ we. But here, no, we record the class. So throughout the world, we don't know who is watching us. And if you made a simple mistake also, everyone will notice. Yes, everyone is there to notice it. So we have to be very careful that 40 minutes of time, the period from morning, from the starting of the time to ending of the class, we used to plan. For one class, 40 minutes class, there is a lot of background planning is required for that. Everyone. Almost 2 to 3 hours of planning. Wow. How to start the class, warm up or something else. After that, what we are teaching, what exactly is the concept that we are going to teach. దాన్ని కూడా ఎంగేజ్ చేయాలి. దానికి తగ్గ రీసోర్సెస్, మేబీ ప్రెజెంటేషన్స్, వీడియోస్. And moreover, sometimes we used to become a dance teachers, music teachers, everything, what not. Sometimes art and craft teacher, we used to draw something and we used to teach them everything. It's not only mathematics that we are teaching, it's everything. So at the same time, the child should not be bored. He should not go out of the screen. So in the meanwhile also, if the class is going on, we used to be dance teacher. When the child is feeling low, immediately they should get up. We have to change the role. Everything. That's how we manage. యా. సో నాకైతే చాలా బాగా నచ్చిన విషయం ఇది. టీచర్స్ డు మేక్ మిరాకిల్స్. అర్థమవుతుంది ఇక్కడ మీ మాటల్లో. సో నేనేమంటున్నాను అంటే, సో ఈ సక్సెస్లో అంటే ఈ కంప్లీట్ జర్నీలో మీరు అంటే ఒక హస్బెండ్, ఫ్యామిలీలో హస్బెండ్, పిల్లలు, మీరు కామన్ మాట్లాడుకోవాలంటే హస్బెండ్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్, కిడ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ స్కూల్ స్కూల్ ఇక్కడ ఇంటి నుంచి స్కూల్కి ఆన్లైన్, మీరు వర్క్ ఫ్రమ్ స్కూల్. సో ఇక్కడ మొత్తం అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీకు కుకింగ్, పిల్లల్ని మేనేజ్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, సో ఎవ్రీథింగ్ మీరు చేసుకోవాలి. అలాంటప్పుడు ఎవరైనా సపోర్ట్ దొరికింది? సపోర్ట్ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే ఎందుకంటే ఇండియన్లో హస్బెండ్స్ అనేవాళ్ళు 70% దే నెవర్ కమ్ టు కిచెన్. అలా చేసుకుంటారులే, లేదా బయట పోయి తిందాం. And moreover, if they are coming also, we will not allow them. That was the ఇండియన్స్ ఓన్లీ ఇది ఎక్స్పెషల్. correct. సో అందుకోసం మేము మీరు ఎలాగ ఫేస్ చేశారు? ఏమైనా హెల్ప్ దొరికిందా ఇంట్లో? Yes. For that I should say thank you to my husband. He was there always to support me in all the areas wherever I need help. He was always there. ఓకే.
everyone will say there is a behind the success of a man there is a woman, but I can say my husband is the one who is back of my success. Wow. After coming to this education field, I was not a qualified teacher, and because of my husband's support and his encouragement only, I completed my BA, and now I am doing my MA psychology. All these are happened because of him only. Okay. And moreover at home also, whenever I am working, there should not be any background noise, because it will be a recorded thing, and even kids also should not feel that mom is at home, so we can relax. So I used to be locked in one room for my work and all. Okay. That time I never used to come outside. Whatever is happening down, everything he used to take care. After the class, when I come, no, it will be like a third world war, which happened between the father and the sons. So that way also I am really very lucky for that. సూపర్, చాలా బాగుంది. సో అయితే మరి కరోనా టైంలో వదిలేస్తే నెక్స్ట్ మీ స్కూల్స్ ఓపెన్ అయితే యూ వాంట్ టు గో వెళ్ళి వర్క్ చేయడానికి ఇష్టపడతారా, ఇంట్లో నుంచి వర్క్ చేయడానికి ఇష్టపడతారా? Definitely, and we are eagerly waiting to go to school, because no, the kids are even really missing us. Even we are also missing the work culture, work style, that bonding with the school and that bonding with the children. Definitely, we are missing that emotional attachment. That's what we are missing. So definitely, we are all eagerly waiting for the children. సో ఇంకొకటి నాకు లాస్ట్ క్వశ్చన్, మనకి మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఫిజికల్గా చెప్పేటప్పుడు అర్థమయ్యేలా చెప్పడానికి మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే మ్యాథ్స్ ఇస్ వెరీ డిఫరెంట్. సో ఆ డిఫరెన్స్ ఆన్లైన్లో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయాలి, మళ్ళీ చెప్పాలి, మధ్యలో 40 minutesలో ఒక మ్యామ్ అంటాడు, నాకు అర్థం కాలేదు. అలా అంటే ఫిజికల్గా కూర్చున్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి చెప్పడం వేరు, ఒక్కొక్కరికి 1 by 1 చెప్పడం వేరు. ఇక్కడ ఎలా చెప్పినా అలాంటప్పుడు అది ఇంకొక ఛాలెంజ్, బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ ఎలా మీరు డీకోడ్ చేశారు? Frankly speaking, no, maths another different subject, I agree. At the same time, the resources which we use also play a vital role when we are teaching maths. School lo unnam anukondi math lab untundi, we will manage, but here we are housewives at home, so whatever is there related to math concept, as a teacher what we will say, whatever the concept you are learning in the classroom, apply in the day-to-day life. So now when we are teaching fractions, we have so many things at home, many pencils. In kitchen also we have so many weapons with us, so everything I used to take them, used to use it. the same thing which I want them to connect for the day-to-day life, I used to teach it. Okay. So that way, still there will be few kids who will not understand. We used to take extra time for them, and whenever there is a need for them, their parents used to call us. That kind of support we have given. So overall, it is a good thing, good challenge, and at the same time, the kids accepted, parents accepted. It's a వెరీ గుడ్. yes. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మీతో మీ జర్నీని పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ ఐ విష్ యూ వెరీ సక్సెస్, ఆల్ ద బెస్ట్. చేశారు మరి. సో ఈ థర్డ్ వారియర్ ఎవరు అంటే మౌనిక. లోటస్ కిడ్స్ అనే ఒక ప్రీ స్కూల్ని రన్ చేస్తున్నారు ఈవిడ. ఒక కమ్యూనిటీ విల్లాస్లో తిని స్కూల్ రన్ చేస్తున్నారు. సో మరి వారితో మాట్లాడదాం. సో వెల్కమ్ టు సీనియర్స్ హ్యాపీగా ఆ మొక్కల మీరు కూడా జరగాలి. థ్యాంక్ యూ. అండ్ ఎలా ఉన్నారు? ఓకే, వెరీ గుడ్. సో నేనేమంటానంటే ఒక కంప్లీట్ ఈ సినారియో, ఈ ఏదైతే బిఫోర్ ద కరోనా ఆఫ్టర్ కరోనా అని డివైడ్ చేస్తే మీ లైఫ్ని మీరు ఎలా చూస్ చేశారు? అంటే ఎలా చూసారు? అంటే బిఫోర్ ద కరోనా గోయింగ్ ఆన్ మీ కెరీర్ కోసం యా, యాక్చువల్గా బిఫోర్ కరోనా కన్నా ఆఫ్టర్ కరోనా గుడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ టైమ్, ఆఫ్టర్ దట్ కిడ్స్ కెరియర్ ఎలా చేసుకోవాలి ప్లాన్ అన్ని కరెక్ట్ సిచ్యువేషన్లో వెళ్తుంది అని అనుకుంటున్నాను నేను. ఇఫ్ యూ విల్ టేక్ పాజిటివ్ వే, పాజిటివ్. ఇఫ్ ఇట్స్ నెగిటివ్, ఇట్స్ నెగిటివ్.
సో అంటే పిల్లల్ని బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు కొన్ని ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. ఈ టైంలో పిల్లలకి అంటే శానిటైజింగ్స్ లేకపోతే వాళ్ళకి హైజీన్ పార్ట్ ఇలాంటివి ఆల్మోస్ట్ ప్రతి హాఫ్ అన్ అవర్కి ఆయమ్మ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలంటే మనం ఆపలేం. మాస్క్ మ్యాండేటరీ అని పెట్టాము. మీ లైఫ్లో ఇంకా ఎలాంటి గోల్స్ మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ డ్రీమ్. kindergarten and my biggest dream. We are planning for open branches, few more branches. Like if it's HPU plus. I wish you all the best. Thank you. ఇంకా ఇంప్రూవ్ ఇలాంటి లోటస్ స్టిక్స్ ఇంకా చాలా చేసుకోవాలి అండ్ చాలా బ్రాంచెస్ అవ్వాలి అండ్ మీకు బాగా డెవలప్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పాను కదా 3వ వారం కూడా అయిపోయారు. ఇంకా 4 ఫైనలీ 4th వారియర్ దగ్గర ఉన్నాను. నేను ముందే చెప్పాను కదా, టీచర్స్ ఈజ్ ఏ రైట్ నౌ ఈజ్ ఏ వారియర్స్. వీళ్ళు కరోనా టైంలో వీళ్ళ పడినంత కష్టాలు ఎవరు పడలేదు. సో అయితే ఇక్కడ ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది. ఈ నిఖిత తిను చాలా స్పెషల్. ఎందుకంటే తిను బిజీవీలో వర్క్ చేస్తుంది అండ్ బిజీవీలో వర్క్ చేసే స్పెషల్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ తిను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, కానీ ఏ సబ్జెక్ట్ అయినా అవలీల్గా టీచ్ చేయగలరు. అండ్ అట్ ద సేమ్ టైం షీ నెవర్ సే నో. తెలుసా, ఏ టైం అయినా షీఈస్ రెడీ టు టేక్ ద క్లాసెస్. సో అందుకనే ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా తనతో ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఈ వారియర్ పడిన కష్టాలు, ఈ వారియర్కి ఇప్పటి వరకు వచ్చిన అవార్డ్స్, ఈ వారియర్లో ఉన్న టాలెంట్ మనల్ని తెలుసుకున్నాము. సో హాయ్ నిఖిత. హాయ్ మ్యామ్. వెల్కమ్ టు శ్రీ న్యూస్ మనోహర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ. సో నిఖిత, యా చెప్పు, అసలు నీ గురించి చెప్పాలి అంటే నాకు అసలు చాలా ముచ్చటి నీ గురించి అడగాలి, చాలా క్వశ్చన్స్ తెలుసుకోవాలి నీతో. సో నీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు నీకు ఏమంటారు పార్ట్ టైం చేయాలని ఆలోచన ఎలా వచ్చింది ఫస్ట్? సో బేసిక్గా నేను ఇంటర్ వరకు కంప్లీట్గా స్టడీస్ అని దానిపైనే ఉండే. తర్వాత బీటెక్ వచ్చాక అందరూ ఇట్లా బయట వేరే కంట్రీస్లో చూసుకుంటే పార్ట్ టైం చేస్తూ వాళ్ళు ఇండిపెండెంట్ ఉంటారు కదా. సో నాకు కూడా అనిపించింది, ఎప్పుడు కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చి అదే రొటీన్ కాకుండా ఏదైనా పార్ట్ టైం చేస్తే మనకు వస్తుంది కదా, ఇండిపెండెంట్ ఉండొచ్చు కదా అని చెప్పి అప్పుడు నేను ఇట్లా అనుకున్నాను అనమాట. చాలా ఆలోచించాను, కాకపోతే సరే మనకున్న సబ్జెక్టే యూజ్ అవుతుంది కదా, మనకి యూజ్ అవుతుంది, వేరే పిల్లలకి కూడా చెప్పొచ్చు అని చెప్పి ట్యూషన్స్ అనుకున్నాను. యా, సో సెకండ్ పార్ట్ ఏంటి అంటే సో నీ సబ్జెక్ట్ వైజ్ని నీవు ఉన్నదాన్ని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దీనికి నీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటాయి అంటే యూజువల్లీ మనకున్న కమ్యూనిటీలో పేరెంట్స్ ఎవరైనా మీరు పార్ట్ టైం చేస్తా అంటే డిసైడ్ నో చదివితే చాలా అని చెప్తారు. సో మరి మీ పేరెంట్స్ ఏమన్నారు? సో మా ఇంట్లో అయితే నేను చదవను అనేది ప్రాబ్లం లేదు, నేను చదువుకుంటాను, నన్ను నేను చూసుకుంటాను, ఫస్ట్ నుంచి ఫ్రీ. సో మచ్ నిఖిత, అండ్ నిజంగా అండి చాలా వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. సో చూసారు కదా, మరి మన టీచర్స్ వారియర్స్ మీకు బాగా నచ్చారనుకుంటా. అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీ న్యూస్. ఇలాంటి ఇన్నోవేటివ్ ఇన్స్పైరింగ్ స్టూడెంట్స్ ని నేను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.